నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో కుమార్ నాయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాపంత పార్టీ నిర్మాణ పేసిలి దుర్గంపూడి వెంకటకృష్ణ ఆవిష్కరణకు విజయవంతం చేయండిన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ వర్కర్స్ యూనియన్ స్థలంలో స్మారకార్థం స్తూపాన్ని నిర్మిస్తున్నాం. ఆ స్తూప ఆవిష్కరణను జూన్ 26వ తారీఖు నాడు ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఈ స్తూప ఆవిష్కరణకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, అదేవిధంగా సానుభూతిపరులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా డివి కృష్ణ గారు దాదాపు 1969 ప్రాంతంలో విప్లవోద్యమంలోకి రావటం జరిగింది. తాను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సమాజ స్థాపన కోసం విప్లవకారులు ఆ రోజు చేస్తున్న పోరాటంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ సుమారుగా ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ కూడా పేద ప్రజల కొరకు, కష్టజీవుల కొరకు, జీతాలు చేసుకునే అటువంటి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడానికి పనిచేసినటువంటి పార్టీ. ఆ పార్టీ ఈ ప్రాంతంలో, నా ఆర్మూర్ ప్రాంతంలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రధానంగా పనిచేయడానికి డివి కృష్ణారెడ్డి లాంటి నాయకులు, ప్రజలే మనకు సర్వస్వం, ప్రజల కొరకే మనం పనిచేయాలా, ప్రజలకు పెట్టినటువంటి తిండిని తినాలా, ప్రజల కొరకు మనం పనిచేయాలా, మనకు పైసలు అవసరం లేదు, ఆదాయం అవసరం లేదు, ప్రజలే మనకు సర్వస్వం అని నమ్మి పనిచేసినటువంటి డివి కృష్ణారెడ్డి ఈ ప్రాంతంలో రైతు కూలీ సంఘం కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, అదే రకంగా బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం, ఈ సంఘాలన్నింటినీ ఏర్పాటు చేసి సంఘంలో ఉన్నటువంటి ప్రజల హక్కుల గురించి, కార్మిక పోరాటాల గురించి అనేక పోరాటాలు చేసి, ఇవాళ ఉదాహరణగా తీసుకుంటే బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్లకు ఆనాడు ఒక చదువు రాదు, వాళ్లకు తన హక్కు గురించి తెలియదు. అప్పటికి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివికే అన్న అమరుడై 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. కామ్రేడ్ డివికే అన్న అనేక ఉద్యమాలకు తన దృఢంగా నిలబడి ఈ సమాజంలో ఒక మార్పు రావాలని చెప్పి, అట్లాగే ఈ నిజామాబాద్ జిల్లాలో బీడీ రంగం మీద గాని, అట్లాగే 2 కిలాసులకు వ్యతిరేకంగా గాని, అట్లాగే అంటరానితనానికి వ్యతిరేకంగా గాని ఉద్యమాలు ఉధృతం చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో తనకుంది. కాబట్టి అట్లాంటి కామ్రేడ్ కోల్పోవడం అంటే విప్లవానికి చాలా నష్టదాయకమే. అయినప్పటికీ కూడా తన ఆశయాలను కొనసాగించాలా, తన యొక్క భావాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనేటటువంటి సిద్ధాంతం ఏదైతే రచించిండో ఆయనను స్మరించుకుంటూ, అట్లాగే ఈ 26 తారీఖు నాడు నిజామాబాద్ లో జరిగేటటువంటి బహిరంగ సభలో, అట్లాగే 2వ వర్ధంతి సభలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆర్మూర్ నుంచి మేము కోరుతా ఉన్నాం ప్రజలందరూ.